అక్క ప్రార్థన కూడా చేసింది లాస్ట్ వీక్లో. పాపం చేసిన వారు ఎలాంటి భయంకరమైన స్థితిని ఎదుర్కొన్నారు అని. సో నేను ఈరోజు చెప్పాల్సిన ఈ అంశాలు ప్రార్థన చేసేసింది అక్క లాస్ట్ వీక్. కాబట్టి ఆయన దేవుడు ఖచ్చితంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో దేవుడు మాట్లాడతాడు. కాబట్టి ఈ దినమున పాపము చేసిన వారికి ఎలాంటి స్థితి ఎదురైంది, ఆ స్థితిని వాళ్ళు జయించారా లేదా అనేది మనం తెలుసుకుందాం. మొదటగా పాపము ఎక్కడ పుట్టిందయ్యా అంటే అవ్వ ఆదమ దగ్గర పుట్టింది. వాళ్ళలో ఎందుకు పుట్టింది అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వలన వచ్చే జీతము మరణం. అయితే ఇదన్నిటిని పక్కన పెట్టేస్తే ఇక్కడ అవ్వ ఆదాము పాపం చేయడం వలన ఇంకొకటి జరిగింది. మరణమే కాదు, నేల శపించబడింది. అయితే ఇక్కడ నేల శపించబడింది అన్నప్పుడు సృష్టి మనకు దూరం అయిపోయింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అవ్వ ఆదాము అక్కడ పాపం చేశారు, దేవునికి దూరం అయ్యారు. అప్పుడు అవ్వ ఆదాముని సృష్టిని సృష్టించి వాటి మీద అధిపతిగా నియమించిన దేవుడు ఈ పాపం చేయడం వలన సృష్టి అవ్వ ఆదముకి దూరమైంది. సృష్టి అవ్వ ఆదముకి లోబడిన సృష్టి అంటే ఈ నేల, ఈ పాపము ద్వారా నేల శపించబడి భూమి అనేది తనకి దూరం అయిపోయింది. అంటే భూమిని నువ్వు కష్టపడుతూ దాన్ని సేదపరచాలని చెప్పి దేవుడు వాడికి ఆ అవ్వను ఆదామును శపించి అక్కడి నుంచి వెళ్ళగొట్టినట్టుగా ఆదికాండము 3వ అధ్యాయం 19వ వచనంలో చూస్తాం. ఇది పాపము, వారిద్దరు చేసిన పాపం వలన ఆధ్యాత్మిక మరణం వారికి వచ్చింది. దేవునికి వారికి దూరం ఏర్పడింది. సో ఆనాడు అవ్వ ఆదాములు చేసిన పాపమే ఇప్పుడు పుడుతున్న మనం అందరికి కూడా పాపములోనే పుడుతున్నాము. దావీదు అన్నాడు, నా తల్లి నన్ను గర్భంలోనే కన్నది అని లాస్ట్ వీక్ మనం చదువుకున్నాం. అయితే ఈ మనిషి మన్ని నుంచి వచ్చాడు కనుక మరల తిరిగి మన్నై పోవుడుగాక అని చెప్పి దేవుడు అతనికి శాపం ఇచ్చినట్లుగా మనం వాక్యంలో చూస్తాం. ఎందుకు మన్నైనది వెనకటి వల్ల తిరిగి మన్నైపోవడం అంటే మనమందరము మట్టితో చేసిన దేవుడు మరలా మనం చనిపోయినప్పుడు మట్టికే వెళ్ళిపోతాము అని. అయితే ఇక్కడ ఇదొక పార్ట్. ఎందుకు వీళ్ళిద్దరిని తీసుకున్నామంటే వీరిద్దరి ద్వారానే పాపం ఈ లోకంలోనికి వచ్చింది. కాబట్టి ఈ పాపము ద్వారా పాపం చేసిన వాళ్ళు ఎలాంటి స్థితి ఎదుర్కొన్నారు? మొదటగా అననీయ సప్పీరా మనందరికీ తెలిసిన వాళ్ళని. వీళ్ళు ఏం చేశారు అంటే పరిశుద్ధాత్మని దుఃఖపరిచారు, అవమానించారు, శోధించారు. అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం 1 నుంచి 10 వరకు చదువుకుంటే అక్కడ వారిద్దరి గురించి ప్రస్తావన ఉంది. కనుక మత్తయి సువార్త 12వ అధ్యాయము 31వ వచనం తీసి చదువుకున్నాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడు అంటే పరిశుద్ధాత్మను గురించి పర్టిక్యులర్గా క్లియర్గా సెలవిస్తున్నాడు. తీసారా? మత్తయి సువార్త. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును కానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. ఇక్కడ దేవుని వాక్యము స్పష్టంగా మనందరితో మాట్లాడుతుంది. ఏంటంటే ఈ అననీయ సప్పీరా వాళ్ళు ఏం చేశారు? పరిశుద్ధాత్మను శోధించారు. సప్పీరా, అననీయ ఇద్దరు ఎగ్జాక్ట్లీగా ఒకటి తీర్మానంతో వెళ్ళి ఇలా మనం చెప్తాము అన్నట్టుగానే వెళ్ళి వాళ్ళు పరిశుద్ధాత్మని శోధించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. మనుష్య కుమారునికి విరోధంగా చేసినా కూడా పాప క్షమాపణ దొరుకుతుంది, కానీ పరిశుద్ధాత్మని శోధించిన
దానికి విరోధముగా మనం ప్రవర్తించిన, పరిశుద్ధాత్మను మనం దుఃఖించిన, మనకు పాప క్షమాపణ లేదు. ఈ యుగముందైనా రాబో యుగమందైనా కూడా. ఇట్స్ వెరీ డేంజరస్. నేను చదువుతున్నప్పుడు చాలా నాకు భయం వేసింది. అన్న మనకు ఎన్నోసార్లు పరిశుద్ధాత్మ 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 ఆత్మని మనకు చెప్తూనే ఉన్నప్పటికీ కూడా మనం ఏమాత్రం వినని స్థితిలో మనం లేదు. కనుక ఈ పరిశుద్ధాత్ముడు మనల్ని ఖచ్చితంగా ఈరోజు హెచ్చరించి ఇక్కడి నుంచి పంపించాలని దేవుని ప్రార్థిస్తున్నాను. ఇద్దరు కలిసి పరిశుద్ధాత్మను మోసగించారు. అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్టుగా మనం చూసాం అపొస్తలుల కార్యం 5వ అధ్యాయంలో. ఇంకొకరు ఎవరంటే సౌలు రాజు. ఈయన ఏం చేశాడో తెలుసా? ఎవరికైనా తెలుసా సౌలు రాజు ఏం చేశాడు? ఈయన దేవుణ్ణి విడిచిపెట్టి కర్ణ పిశాచుల దగ్గరికి, మరియు వారినే సోదే కత్తెలుగా అప్పుడు మనం అనేవాళ్ళు, ఈ టైంలో కూడా అలానే పిలుస్తారు. దేవుణ్ణి వదిలిపెట్టి ఈ యొక్క కర్ణ పిశాచులను సోదకత్తలను ఆశ్రయించాడు. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే దేవుని ఆజ్ఞకు ఆయన లోబడలేదు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయనకే ప్రాధాన్యత ఇవ్వాలి అని. 1 యోహాను 3వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసుకుంటే ఆజ్ఞ అతిక్రమము పాపము. ఇక్కడ సౌలు రాజు ఆజ్ఞని అతిక్రమించిండు, ఆజ్ఞకి లోబడినట్టుగా మనము చూస్తున్నాము. ఇక్కడ ఆయన ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశాడు కాబట్టి సౌలు మరణించినట్లుగా చూస్తున్నాము. ఇక్కడ ఇంకొకరు ఉన్నారు, ఏలి కుమారులు. ఈ ఏలి కుమారులు ఎవరు తెలుసా? హన్నాను తీర్చిదిద్దిన ఏలి. ఆయన ఇద్దరు కుమారులు కూడా పాపము చేసి మరణించినట్లుగా మనం చూస్తాం. 1 సమూయేలు 2వ అధ్యాయం 17వ వచనంలో. ఇక్కడ ఆయన చేసిన పాపం ఏంటంటే ఆయన ఆ యొక్క బలిపీఠాన్ని ఆయనకు నచ్చినట్లుగా, ఆయనకు కావలసినట్లుగా వాడుకొని వీరు దేవునికి విరోధంగా పాపం చేసినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ వాళ్ళు చేసిన పాపానికి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే రోమా 6:23లో పాపం వలన వచ్చి జీతము మరణము. ఇంకొక విషయం చూసుకున్నాం, హేరోదు అగ్రిప్ప, ఈయన మొదటి రాజు. అయితే రోమ్ చక్రవర్తి అయిన క్లాడియన్ చేత యూదేయ ప్రాంతానికి రాజుగా నియమింపబడ్డాడు. ఈయన క్రైస్తవులను బాగా హింసించేవాడు. యాకోబును కత్తితో చంపించిన వాడు ఇతడే. పేతులను కూడా చెరసాలలో వేయించిన కూడా ఇతడే. ఈయన ఏం చేశాడు అంటే దేవునికి చెందాల్సిన మహిమను తాను తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఆ మహిమను తాను ఆపాదించుకోవడానికి ప్రయత్నం చేశాడు. ప్రయత్నించినప్పుడు దేవుని దూత అతనికి ప్రత్యక్షమై అతన్ని కొట్టగా అతను మరణించినట్లుగా అపొస్తలుల కార్యం 12వ అధ్యాయం 21, 23 వచనాల్లో మనం చూస్తున్నాం. దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే యెషయా 42:8వ వచనం చూసుకుంటే నేను యెహోవాను, నేనే యెహోవాను, నేనెవరికి నా మహిమను ఇవ్వను. కానీ ఈ హేరోదు మొదటి రాజు అగ్రిప్ప రాజు ఏం చేశాడంటే దేవునికి మహిమను చెందాల్సిన మహిమను తాను తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? దూతను పంపించి ఆయన కొట్టినట్లుగా, ఆయన మరణించినట్లుగా దేవుని వాక్యం సూటిగా సెలవిస్తుంది. యెషయా 42:8 వచ్చిన ఒకసారి తీయండి. ఖచ్చితంగా ఇది మనం చదవాలి. ఎన్నోసార్లు దేవునికి చెందాల్సిన మహిమను ఆయనకు మనం ఇవ్వము. ఇది నా వలన జరిగింది, ఇది నేనే చేశాను అని చెప్పి మనం ఎంతో మందికి సాక్ష్యం చెప్పినట్లుగా చాలాసార్లు గమనిస్తుంటాము, వింటూ ఉంటాం. ఎంతో మంది సాక్ష్యంలో కూడా అలాగనే ఉంది. కానీ ఇక్కడ ఈ హేరోదు అగ్రిప్ప మొదటి రాజు, ఆయననే దేవుడు మొత్తినట్టుగా, కొట్టినట్టుగా, పరుగులు పడి చచ్చినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. యెషయా 42:8 వచనం తీశారు. యెహోవాను నేను, ఇది నా నామము, మరి ఎవరికి నా మహిమని నిచ్చువాడని కాదు. నా మహిమను
ఎవ్వరికి ఇవ్వను. టర్మ్స్ అండ్ కండిషన్స్. నేనే దేవుడను, నా మహిమను నేను ఎవరికి ఇవ్వను. కనుక మనం అందరం కలిసి దేవునికి మాత్రమే మహిమనివ్వాలి. ఇక్కడ అననీయ, సప్పీరా, సౌలు రాజు, ఏలి కుమారులు, ఏరోదు, అగ్రిప్ప రాజు, వీళ్ళందరూ కూడా దేవుని ఆజ్ఞను మీరారు, ఆజ్ఞనికి లోబడలేదు, పాపం చేశారు. ఆ దేవునికి చెందాల్సిన మహిమను వారు తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. వీళ్ళందరూ మరణించినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తోంది. కనుక మనం అందరము కూడా ఎవరు దేవుని నమ్ముకున్న ప్రతి విశ్వాసి కూడా ఆయనకు చెందాల్సిన మహిమను ఆయనకు ఆపాదించాలి. ఆయన మహిమను మనము దొంగిలించిన మనకే ఆ కిరీటి, ఇది నా కిరీటే అని నువ్వు అనుకున్నా దేవుడు ఖచ్చితంగా మొత్తుతాడు. ఇక్కడ అగ్రిప్ప రాజులాగా పురుగులు పడి చేస్తాము అన్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తోంది. ఈ అననీయ, సప్పీరా పరిశుద్ధాత్మకు విరోధముగా పనిచేశారు. మనమెవరము కూడా పరిశుద్ధాత్మను సహాయం కోరుతూ ముందుకు వెళ్ళాలి తప్ప ఆయనని మాత్రము దుఃఖించేవారుగా, పరిశుద్ధాత్మను బాధ పెట్టేవారుగా మనం ఉండకూడదు. సంఘం స్టార్ట్ అయ్యి 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. నేను వర్షిప్ టీంలో ఉన్న స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ సహాయం ఎలాగో నేను నేర్చుకొని ముందుకు వెళ్తున్నాను. మన సేవకుల ద్వారా ఇది నేను తెలుసుకోగలిగాను. మనమందరం తెలుసుకొని కూడా పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఆయన పరిచర్య చేయలేము, ఆయన వాక్యం చదవలేము, ఆయన కొరకు జీవించలేము. ఎవ్రీథింగ్ ఏది కూడా మనం చేయలేము. అయితే వీరందరూ ఒక ఎత్తు అయితే ఇక్కడ ఇంకొక గ్రేట్ పర్సన్ అని చెప్పుకోవచ్చు, ఇంకా వేరే వేరే ఏదైనా మనం మాట్లాడుకోవచ్చు. ఆయన కూడా దేవునికి విరోధంగా చేసి మనందరినీ కూడా ఆయన చేతిలోకి తీసుకుంటున్నట్టుగా మనం చూస్తాం. ఆయన ఎవరో తెలుసా? లూసిఫర్, అపవాది, సాతాను. పరలోక రాజ్యంలో దేవదూతలకు ఈయన లీడర్, వర్షిప్ లీడర్. ఆయనలోకి గర్వం అనేది వచ్చింది. ఆయన దేవుని హృదయము నొప్పించినప్పుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించిన ఈ అపవాది లూసిఫర్ అక్కడి నుంచి కిందికి త్రోసివేయబడింది. దేవదూత అండి లూసిఫర్. దేవుడు ఆయనకు మొదటి అంటే ఏ విషయంలోనైనా ఆయనకి ప్రతిదీ కూడా అప్పగించేవాడని మనం తెలుసుకుంటాం, మనకు తెలుసు కూడా. అయితే అక్కడ ఆ దూత ఆజ్ఞను అతిక్రమించింది, గర్వపడింది, నాశనాన్ని కొని తెచ్చుకున్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఈ దూత ఎలాగైతే ఆజ్ఞను అతిక్రమించిందో, ఆజ్ఞను అతిక్రమిస్తే ఏమవుతుంది? ఆజ్ఞను అతిక్రమిస్తే చెప్పాలి, ఆజ్ఞను అతిక్రమిస్తే ఆజ్ఞను అతిక్రమిస్తే మొదటి యోహాను 3:4 తీయండి ఒకసారి. మొదటి యోహాను 3:4. పాపం చేయ ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం. థ్యాంక్ యూ. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈ గర్వపడం అనేది ఆజ్ఞ అతిక్రమించడం అని చెప్పి వాక్యం సెలవిస్తోంది. ఈ పరలోకంలో ఉన్న దేవదూత త్రోసివేయబడిన ఈ లూసిఫరు, ఈ సాతాను గర్వించింది, ఆజ్ఞను అతిక్రమించింది, ఆ యొక్క పరలోకం నుంచి త్రోసివేయబడింది. ఇంకొకటి చూద్దాము, సామెతలు 16:18. త్వరగా సామెతలు 16:18. ఈ గర్వపడిన అపవాది నాశనముకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును. థ్యాంక్ యూ. నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. గర్వ హృదయులందరూ దేవునికి హేము. సామెతలు 15:16 ఉంది. కనుక మనం ఎవరైతే గర్వపడతామో, గర్వము
గర్వించు హృదయము దేవునికి హేయము అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇంకొక విషయం కూడా ఇక్కడ అపవాది అహంకారము తన పతనానికి గురైంది. తన ఈ గర్వం ఎలా వచ్చిందో తెలుసా? ఈ గర్వం ఎలా వచ్చిందో తెలుసా? అపవాదికి ఉన్న గర్వం తెలుసా? తెలియదు. ఎలా వచ్చింది? లీడర్షిప్ నేనే వాక్యంలో ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి మనం. ఈ గర్వం ఎలా వచ్చిందో తెలుసా? నేను సౌందర్యంగా ఉన్నా, నేను అందంగా ఉన్నా, దేవుని కంటే కూడా అందంగా ఉన్నాను అని చెప్పి అపవాది గర్వించినట్టుగా చూస్తున్నాం. రిఫరెన్స్ ఏంటంటే హెజ్కేలు 28:17. ఇది ఒకటి చూసుకున్నాం రిఫరెన్స్, తర్వాత రిఫరెన్స్ ఉంది. హెజ్కేలు 28:17 వచనం. హెజ్కేలు 28:17 వచనం. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి కావున నేను నిన్ను నేలను పడవేసేదను. థ్యాంక్ యూ. ఎందుకు పడిపోయిందంటే నేలకు సౌందర్యాన్ని చూసుకున్నాంట. దేవుని కంటే ఎక్కువ సౌందర్యం నాకు ఉంది, ఆయననే గొప్పనా? నేను గొప్ప కదా? ఆయన కంటే ఎక్కువ సౌందర్యం నాకుంది అని చెప్పి గర్వించి దేవుని ఆజ్ఞను మీరింది. చాలామంది మనలో కూడా నేను ఆయన కంటే బాగా పాడతాను, లేకపోతే ఆయన కంటే వాక్యం నేను బాగా చెప్తాను అని చెప్పి గర్వించిన వాళ్ళు పతన పడిపోయినట్టుగా మనం చూసాం చాలామందిని వాక్యంలో, కొంతమంది నిజ జీవితంలో కూడా. కాబట్టి గర్వించడం అనేది కూడా దేవుని ఆజ్ఞను మీరడమే. అయితే ఇక్కడ సాతాను అక్కడ నుంచి పడినట్టుగా ఎవరు చెప్తున్నారంటే మనతోని స్వయంగా యేసయ్యనే చెప్పినట్లుగా ఉంది. యేసయ్యనే మనతో చెప్తున్నాడు. ఎలాగంటే సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట నేను చూచితిని. లూకా సువార్త 10:18. ఈ రిఫరెన్స్ మనం చూడాలంటే చూడాలి ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు ఎవరితోనైనా మాట్లాడినప్పుడు రిఫరెన్స్తోని అవి ఆధారం చేసుకొని నువ్వు మాట్లాడాలి. ఏదో నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడితే నమ్మరు. నువ్వు వాక్యం ద్వారా మాట్లాడితే నీలో పరిశుద్ధాత్ముడే పని చేస్తాడు. ఇవన్నిటికీ కారణం ఏమయ్యాడు అంటే పరిశుద్ధాత్ముడే. నేను ఇది ప్రిపేర్ అవ్వడానికి కూడా నాకు పరిశుద్ధాత్ముడు సాయం చేశాడు కాబట్టి ఇంతవరకు ప్రిపేర్ అయ్యాను, మీ ముందు ఇలా పంచుకోగలుగుతున్నాను. అంటే దానికి కారణం పరిశుద్ధాత్ముడే. ఇక్కడ యేసయ్య మనకి ఏం సెలవిస్తున్నాడు తెలుసా? పాపం అనేది దేవునికి పూర్తిగా విరుద్ధమైనది. పోయిన వారం కూడా అదే చెప్పుకున్నాం, ఈ వారం కూడా అదే చెప్పుకున్నాం. కానీ పోయిన వారము కొన్ని పాయింట్స్ వేరే ఉన్నాయి, ఈ వారం కూడా పాయింట్స్ వేరే ఉన్నాయి. ఖచ్చితంగా అంశం ఒకటే, పాపము చేయకూడదు. పాపం చేస్తే ఏమవుతాము అంటే దేవునికి దూరం అవుతాము. పాపము చేయడం అనేది ఆజ్ఞను అతిక్రమించడమే. ఆజ్ఞ అతిక్రమం వల్ల ఏమొస్తుంది అంటే మరణం వస్తుంది. ఆ మరణాన్ని జయించాలంటే మరలా ఈ వాక్యమే కాదు. నేను మొదటి ఆదివారం కూడా వాక్యం అనే అంశం తీసుకున్నాను. సో ప్రతి విషయంలో కూడా వాక్యం అనేది ఖచ్చితంగా కావాలి. కీర్తనలు 1వ వచనంలో ఏమని సెలవిస్తుంది తెలుసా? పాపుల మార్గమున నడవకూడదు. నేనేం కాదు, నీతిమంతుని, నేను పరిశుద్ధుని. అక్కడ పాపులు ఉన్నప్పటికీ, అక్కడ పాపం ఉన్నప్పటికీ వారిని దాటేస్తాను, వారిని నేను చేయలేను అనుకుంటే అది పొరపాటు. పాపుల మార్గములో నడవద్దు, పాపుల మార్గములో నిలవద్దు, వారితో సాహసం చేయదు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. పాపం అక్కడ ఉంటే దూరంగా పారిపోమని చెప్పి యేసయ్య ద్వారా మనం తెలుసుకుంటలేమో. ఆ స్త్రీ అతన్ని లోపరుచుకోవాలనే ప్రయత్నం చేసినప్పుడు యోసేపు పారిపోయినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాము. నువ్వు యోసేపు కంటే నీతిమంతునివా? యోసేపు కంటే పరిశుద్ధునివా? కాదు, ఏ మాత్రము కాదు. ఆయన యోసేపు నీతిమంతుడు కనుక పాపుల మార్గంలో మనం ఏ మాత్రము నడవద్దు, పాపులతో సహవాసం మనము ఏ మాత్రము చేయవద్దు. దేవుడు పాపులను ప్రేమిస్తాడు. కరెక్ట్గా విన్నాను, పాపులను ప్రేమిస్తాడు. చెప్పాలి, పాపులను ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. ద్వేషిస్తాడు. గుడ్, వెరీ గుడ్.
పాపులను ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. కనుక ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ మనం ఉండకూడదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమపత్రిక 5:8 మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినట్లుగా అక్కడ మనం చూస్తున్నాము. మనం ఇంకా పాపులమై ఉండగానే ఎవరి కొరకు చనిపోయాయా? యేసుక్రీస్తు ఎవరి కొరకు చనిపోయాడు అంటే నీ కొరకు, నా కొరకే. నువ్వు నేను ఎవరై అంటే పాపులమైన మనందరి కొరకు యేసుక్రీస్తు చనిపోయినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన నీ కొరకు, నా కొరకు చనిపోతే మనం ఏం చేస్తున్నాం? ఆయన విలువైన ప్రాణాలను మన కొరకు పెట్టాడు. ఆయన విలువైన రక్తాన్ని మన కొరకు దారిపోసాడు. నీవే అంటే మనమే ఆయన స్వాస్థ్యముగా భావించి ఆయన మనందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు. దైవ స్వరూపముగా ఉన్న ఆయన ఈ లోకానికి మానవ రూపము ధరించుకొని నన్ను ప్రేమించి పశువుల పాకలో జన్మించాడు. తండ్రి కుడి పార్శ్వమున ఉండవలసిన అతను నీవు నేను రక్షణలోకి రావాలని, ఆయనకులాగా పరిశుద్ధంగా ఉండాలని, నీతిమంతులుగా ఉండాలని మనందరి కొడుకు పశువుల పాకలో. ఎవరైనా పశువుల పాకలో జన్మిస్తారండి? జన్మిస్తారా? కానీ మన యేసయ్య రాజాతి రాజు, ద కింగ్, ఆయన మీ కొరకు, నా కొరకు ఈ లోకానికి వచ్చి పశువుల పాకలో జన్మించి భయంకరమైన స్థితి, ఒక దొంగతనంగా ఈ లోకంలో ఆయన బ్రతికినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకయ్యా అంటే మన కోసమే. ఇక్కడ దేవుడు మన పాపలమై ఉండగానే దేవుడు ఆయన మన కొరకు ప్రాణం పెట్టినట్టుగా చూస్తున్నాం. ఈ పాపంలో బ్రతుకుతున్న మనమందరం ఇది ఎలా జయించాలంటే కేవలము ఆయన కృప ద్వారానే. కీర్తన 137 ఆయన వాక్యం ఏం సెలవిస్తుందంటే దేవుని క్షమాపణ మనకు కావాలి, కృప కావాలి. మనమందరం కలిసి పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి వచ్చి హృదయపూర్వకంగా ఆయనను, దేవా నన్ను క్షమించు అని చెప్పి దేవుని అడిగితే ఖచ్చితంగా ఆయన క్షమిస్తాడు. ప్రతి పాపం నుంచి విడుదల కలిగిస్తాడు. ఎందుకంటే ఆయన పాపుల కొరకే వచ్చినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను ఈ లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాను, ఎంతో, దీనికి ఫుల్ స్టాప్ లేదు, ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు నమ్మదగినవాడు, నీతిమంతుడు. నువ్వు అడిగితే కాదనకుండా నీ పాపములను క్షమిస్తాడు. దేవుడు వాగ్దానం ప్రకారముగా క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ ప్రేరణకి లోబడి ధైర్యం తెచ్చుకొని దేవుని యొద్ద మన పాపములను ఒప్పుకుంటే ఖచ్చితంగా క్షమాపణ దొరుకుతుంది. పాపం అనే భయంకరమైన స్థితిని, ఈ స్వభావం ఎక్కడిది అంటే ఆదాము నుంచి మనకు అలా DNA రూపంలో వస్తూనే ఉంది. ఈ పాపం ఎలా పోతుంది అంటే దేవుని కల్వరి శిలువలో కార్చిన రక్తము ద్వారానే, ఆయన ద్వారానే మనకు పాప క్షమాపణ. 1 యోహాను 1:9 ఒకసారి చేయండి. 1 యోహాను 1:9 పాప క్షమాపణ అనేది ఖచ్చితంగా మనకు కావాలి. ఇది కేవలం యేసయ్య దగ్గరనే మనకు దొరుకుతుంది. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయు. థ్యాంక్ యూ. ఇక్కడ సమస్త దుర్నీతి నుంచి మనల్ని పరిశుద్ధులుగా చేసేది ఎవరయ్యా అంటే యేసు క్రీస్తు మాత్రమే. చాలా మందికి ఈ వార్త తెలియదు. ఈ వార్తనే కదా మనం లోకంలోకి మోసుకొని వెళ్ళాల్సింది. ఈ వార్తనే కదా ఎంతో మందికి చెప్పాల్సిన బాధ్యత మనకి ఇచ్చిన దేవుడు. ఈ వార్తనే కదా
మనం మనం పనిచేస్తున్న చోట్ల చెప్పాల్సింది, మన ప్రయాణంలో ఉన్న చోట చెప్పాల్సింది, నువ్వు ఎక్కడ ఉన్నా కూడా ఈ వార్తని నువ్వు చెప్పాల్సిన బాధ్యత నీకు దేవుడిచ్చాడు. కానీ మనం అది మర్చిపోతున్నాం. కేవలం అది ప్రార్థనల వరకే పరిమితం అయిపోతుంది. నా దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు అని మాటల వరకే పరిమితం అయిపోతుంది. కానీ అది పరిచర్య రూపంలో, లేకపోతే ఎంతో మందికి పరిచర్య రూపంలో మనం వేరే వారికి చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే ఆ రక్షణ మనలో లేదా అంటే ఉంది. పాపం నుంచి నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావు, అయినప్పటికీ కూడా ఆయన సువార్తను నువ్వు ఎందుకు ఇతరులకు చేరవేయలేకపోతున్నావు? ఆత్మీయ గుడ్డితనమా? ఖచ్చితంగా ఈరోజు మనం పరీక్షించుకోవాలి. దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. రోజు చదువుతూనే ఉంటాం, ప్రార్థిస్తూనే ఉంటాం, కానీ దాన్ని ఆచరణలో పెట్టలేం. ఇక్కడ మనకు రెండు పాపాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. ఒకటి మరణకరమైన పాపము, రెండవది మరణకరం కానిది కూడా పాపము ఉన్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. 1 యోహాను 5:16 మనం చూసుకుందాం. 1 యోహాను 5:16 తన సహోదరుడు మరణకరం కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయను. మరణకరమైన పాపము కలదు. మరణకరమైన పాపము కలదు, మరణకరము కాని పాపము కూడా ఇక్కడ కలదు. దీనికి ఎవరైనా మనల్ని అడిగారు, మరణకరము కాని పాపము, మరణకరము పాపము ఏంటయ్యా అంటే, ఇక్కడ అననీయ సఫీరా పరిశుద్ధాత్మను మోసగించి దుఃఖపరిచి పాపము చేసినట్లుగా చూసాము. అది మరణకరమైన పాపము. దానికి విముక్తి అనేది లేదు, క్షమాపణ అనేది లేదు. వాక్యమే సెలవిస్తుంది. అననీయ సఫీరా ఎలా చచ్చిపోయారంటే పరిశుద్ధాత్మను మోసగించారు కాబట్టి వాళ్ళు చనిపోయారు. మరణకరమైన పాపము. దావీదు కూడా పాపం చేశాడు. దావీదు హృదయానుసారుడు దేవునికి, ఆయన పాపం చేశాడు. అది కావాలని పాపము చేసినట్లుగా వాక్యము సెలవిస్తుంది. ఏంటంటే ఆయన కావాలని పాపం చేయలేదు. అది మరణకరము కాని పాపము. ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా, మీకు అర్థమవుతుందో లేదో. మరణకరము కాని పాపము దావీదు చేశాడు. మరణకరమైన పాపము అననీయ సఫీరా చేశాడు. వీరిద్దరి డిఫరెంట్ ఏంటంటే, అననీయ సఫీరా పరిశుద్ధాత్మకు విరోధంగా పరిశుద్ధాత్మను మోసపుచ్చినట్లుగా మనము చూస్తున్నాము. ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడంటే, కావాలని తప్పు చేయలేదు. అక్కడ అనుకోని విధంగా అక్కడ పాపం జరిగిపోయింది కాబట్టి అతని స్నేహితుడు వచ్చి నువ్వు చేసింది పాపం అని తెలుసు అని అతను హెచ్చరించినప్పుడు అక్కడే తన పశ్చాత్తాపడినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తోంది. ఆయన పాపము క్షమించబడింది. సో ఈ రెండు పాపాలను మనము గమనించుకోవాలి. ముఖ్యంగా ప్రతిఫలం అనేది ప్రతిదానికి ఉంటుందండి. ప్రతిదానికి ప్రతిఫలము ఉంటుంది. మంచికి ప్రతిఫలం ఉంటుంది, చెడు ప్రతిఫలం ఉంటుంది. మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఎవడు దూకున్న గుంతలో వాడే పడతాడు అని. వాడు దూకున్న గుంతలో వాడే పడతాడు అంటే వాడు చేసిన పాపంలో వాడే పడిపోతాడు. వాడు చేసుకున్న పాపం వలన వాడే మరణిస్తాడు అని అర్థం. మనం మంచి చేస్తే మంచి ప్రతిఫలం ఉంటుంది, చెడు చేస్తే చెడు ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. వాక్యమే సెలవిస్తుంది. కాబట్టి మనము సామెతలు 11వ అధ్యాయము 8వ వచనం చూద్దాము, చూసి ముగించుకుందాము.